తిరుపతయ్య సలహాలు. రుద్రవరం అనే గ్రామంలో ఉండే తిరుపతయ్య డబ్బు బాగా సంపాదించాడు. కానీ అతడిలో ఉపకార గుణం లేదు. తన సాయం కోసం వచ్చిన వాళ్లకు నష్టం కలిగించే సలహాలివ్వటం ఆయనకు సరదా. ఒకసారి తిరుపతయ్య పొరుగున ఉండే చలపతికి పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి చూసి, కృష్ణ తులసి ఆకుపసర వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది. కానీ ఈ గ్రామంలో తిరుపతయ్య పెరట్లో తప్ప కృష్ణ తులసి వేరే ఎక్కడా లేదు అన్నాడు. చలపతి కొడుకు వెంటనే తిరుపతయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు విషయం చెప్పాడు. ఆయన వెంటనే, కృష్ణ తులసి ఆకులు కోయటం మహాపాపం. నా ఇంట్లో ఏ పాపము జరగడానికి వీల్లేదు. ఈ గ్రామంలో శెట్టి దుకాణంలో నీకు కృష్ణ తులసి విత్తనాలు దొరుకుతాయి. అవి తెచ్చుకుని మీ ఇంట్లో పాతుకోండి. మొక్కలు మొలవడానికి వైద్యం చేసుకోండి అని చెప్పాడు. చలపతి కొడుకు ఉసూరుమంటూ అక్కడి నుంచి బయలుదేరి ఎదురుపడిన ప్రతి ఒక్కరిని కృష్ణ తులసి గురించి అడగసాగాడు. అప్పుడు వాడికి బైరాగి ఒకడు ఎదురుపడి విషయం తెలుసుకుని, తిరుపతయ్య నీకు మంచి సలహా ఇచ్చాడు, వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యి అన్నాడు. బైరాగి ముఖంలో తేజస్సు చూసి చలపతి కొడుకు మరేమీ అనలేక శెట్టి దుకాణానికి వెళ్ళి గింజలు తెచ్చుకుని పెరట్లో పాతగానే వెంటనే మొక్కలు మొలిచి వాటిలో ఒకటి పెద్దదై మహావృక్షంగా మారిపోయింది. ఆ చెట్టు ఆకుల పసరతో చలపతి జబ్బు త్వరలో మటుమాయమైంది. ఆ తర్వాత బైరాగి చలపతిని కలుసుకుని, తిరుపతయ్య సలహా వల్లనే నీ జబ్బు నయమైంది. నువ్వు వెళ్ళి తిరుపతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకో. తిరుపతయ్య సలహాలు చాలా గొప్పవి కాబట్టి నువ్వు జీవితంలో బాగుపడే ఉపాయం చెప్పమని అడుగు అని చెప్పాడు. చలపతి బైరాగి చెప్పినట్టే చేశాడు. తిరుపతయ్య అంతా విని వాడితో, నీ ఇంట్లో ఉన్న డబ్బంతా మూటకట్టి పెరట్లో పాతిపెట్టు. అక్కడొక చెట్టు మొలిచి నీకు డబ్బు కాసి పెడుతుంది అన్నాడు. చలపతి తిరిగి వచ్చి జరిగింది చెప్పి ఆ తిరుపతయ్య పరమ నీచుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు. నా డబ్బంతా నేలపాలు చేయాలని వాడి కోరిక అన్నాడు. బైరాగి నవ్వి, నీకింకా ఆ సలహాల గొప్పతనం అర్థం కాక అలా అంటున్నావు. నా మాట నమ్ము, తిరుపతయ్య చెప్పినట్టే చెయ్యి అన్నాడు. చలపతి అలాగే చేశాడు. రాత్రికి రాత్రి వాళ్ళింటి పెరట్లో ఒక పెద్ద చెట్టు మొలిచి కొమ్మ కొమ్మకు బోలెడు డబ్బులు కాసింది. బైరాగి చలపతితో, చెట్టుకున్న డబ్బులన్నీ కోసుకుని కలకాలం సుఖంగా జీవించు. రేపటికల్లా ఈ చెట్టు, కృష్ణ తులసి రెండూ మాయమవుతాయి అని చెప్పాడు. చలపతి బైరాగికి సాష్టాంగపడి, స్వామి, ఇదంతా మీ మహిమ వల్ల జరిగింది. మీరు పరమ నీచుడైన తిరుపతయ్యకు లేని గొప్పతనం అంటగడుతున్నారు. కారణం నాకు తెలియటం లేదు అన్నాడు. తిరుపతయ్యను నువ్వు అపార్థం చేసుకున్నావు. అతడు మహాపుణ్యాత్ముడు అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు ఆశ్చర్యపడినా తిరుపతయ్య గురించి తనకెందుకులే అనుకుని చలపతి చెట్టు కాసిన డబ్బంతా కోసుకుని సుఖంగా రోజులు గడపసాగాడు. స్వతహాగా మంచివాడు కావటం వల్ల చలపతి 10 మందికి చేతనైనంత సాయం కూడా చేసేవాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున నారప్ప అనేవాడు చలపతి వద్దకు వచ్చి, సమయానికి పుణ్యాత్ముడు తిరుపతయ్య గ్రామంలో లేక నిన్ను అడగవలసి వచ్చింది. నాకో 10 వరహాలు అప్పు కావాలి అన్నాడు. చలపతి ఆశ్చర్యపడి, నీకు డబ్బు కావాలని సూటిగా అడిగితే నేనివ్వనా? మధ్య నీచుడు, లోభి అయిన తిరుపతయ్యను గురించి గొప్పగా చెబుతావే అన్నాడు. నారప్ప చిరాకుపడి, ఇంతకాలం నిన్ను మంచివాడివనుకున్నాను. అడిగిన వెంటనే ఎందుకు అని అడగకుండా వెంటనే డబ్బిచ్చి సాయపడే మంచివాడు తిరుపతయ్యను ఆడిపోసుకోవటం నీకు తగదు అన్నాడు. చలపతి మారు మాట్లాడకుండా వాడికి డబ్బిచ్చి పంపి గ్రామంలో వాకపు చేయగా తిరుపతయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నట్టు తెలిసింది. అప్పుడు వాడి మనసుకి ఎంతో బాధ కలిగి, అందరితోనూ మంచిగా ఉండే తిరుపతయ్య నాతోనే చెడ్డగా ఉన్నాడంటే నాలోనే ఏదో లోపముండి ఉండాలి, లేదా ఉపకార బుద్ధితోనే తిరుపతయ్య నాకు మంచి సలహాలిచ్చి ఉండాలి. నేనే అపార్థం చేసుకున్నానేమో అనుకున్నాడు. మర్నాడు తిరుపతయ్య ఊరి నుంచి తిరిగి రాగానే చలపతి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను కలుసుకుని, బైరాగిని సలహా గురించి పొగిడితే నమ్మక జరిగినదంతా ఆయన మహిమ అనుకున్నాను. అయినా ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు క్షమించు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు. తిరుపతయ్య అంతా విని, ఇదంతా ఆ బైరాగి మూలానే జరిగింది. మళ్ళీ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పు
ఆయన ఈ గ్రామం వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా సలహాలు అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. సలహాల కంటే అడిగిందిచ్చి సాయపడితేనే వాళ్లకు తక్కువ లాభం వస్తోంది. అందుకని నేను కొంతకాలంగా వచ్చిన వాళ్లకు సలహాలు ఇవ్వడం మానేశాను. బైరాగి మళ్ళీ వచ్చి పరిష్కారం చెప్పేదాకా నా బ్రతికి ఇలాగే ఈడ్చక తప్పదు అంటూ నిట్టూర్చాడు. ఎదుటివారికి తక్కువ లాభాలు రావాలన్న అసూయ కొద్దీ తిరుపతయ్య తనకున్నది కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు తప్ప తనకేమీ ఖర్చు కాకపోయినా మంచి సలహాలిచ్చి వాళ్లకు ఎక్కువ లాభం రానివ్వడు. తిరుపతయ్య కుచ్చిత బుద్ధెరిగి బైరాగి అతడికి తిరుగులేని శిక్ష విధించాడని గ్రహించి తేలికపడిన మనసుతో ఇంటి ముఖం పట్టాడు చలపతి. కథ సమాప్తం. దూరపు కొండలు. లచ్చిశెట్టి పచారీ కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకుడు. అతడికి మోటుపల్లి రేవు నుంచి తూర్పు దేవులకు వెళ్ళి వ్యాపారం చేస్తే కోట్లకు పడగలెత్తవచ్చునని ఎవరో బాగా నూరిపోశారు. అయితే తల్లిదండ్రులు, భార్య దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే కనపడతాయని, వ్యాపార దక్షత ఉండాలే కానీ ధనం సంపాదించడానికి అలా దేశాలు పట్టి పోనక్కర్లేదని ఎంతగానో చెప్పి చూశారు. కానీ లచ్చిశెట్టి మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోక తూర్పు దీవులకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభించాడు. ఇలా ఉండగా ధనం సంపాదించడానికి తూర్పు దీవులకు వెళ్ళి తిరిగి వచ్చిన లచ్చిశెట్టి బంధువు ఒక ఆయన అతని ఇంటికి వచ్చాడు. లచ్చిశెట్టి ఆ దీవుల విశేషాలు బంధువుని అడిగి తెలుసుకుంటూ అక్కడ రత్నాలు రాసులు పోసి వీధుల్లో అమ్ముతారట, నిజమేనా అని అడిగాడు. శెట్టి బంధువు విసుక్కుంటూ అసలక్కడ రత్నాలే లేవు, గొప్పగా ఉంటుందని పాలరాతితో చేసిన తూకం రాళ్ళు తీసుకుపోయాను. వాళ్ళు నా దగ్గర ఉన్న రకరకాల వస్తువుల మీద ఏమాత్రం ఆసక్తి చూపకపోగా తూకం రాళ్ళు గోలుకొండ రత్నాలని భ్రమపడి ఎత్తుకుపోయారు. మన దేశానికి చెందినదైతే అది ఎలాంటి రాయి అయినా తప్పక ఏదో వజ్రం కాకుండా ఉండబోదని ఆ దీవుల వాళ్ళు గట్టిగా నమ్ముతారని నాకప్పుడే తెలిసింది అన్నాడు. బంధువు అలా చెప్పగానే లచ్చిశెట్టికి కూడా దూరపు కొండలు నున్నగా ఉంటాయని ఎందుకంటారో తెలిసి వచ్చింది. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.